ఆ, మా బ్రదర్ కి హెచ్బిఎస్ పాజిటివ్ ఉందండి. ఓకే. అయితే వాళ్ళ ఫ్యామిలీ అంటే భార్యకి పిల్లలకు మాత్రం నెగిటివ్ వచ్చింది సార్. అయితే వ్యాక్సిన్ వేయించారు. ఓకే. అయితే ఇప్పుడు మొన్న ఈ మధ్య వాళ్ళ బాబు 12 ఇయర్స్ బాబు ఉందండి. ఓకే. అయితే అంటే అది 2015లో తెలిస్తే అప్పుడు వేయించారండి వ్యాక్సిన్. అయితే ఇప్పుడు బాబుకి మొన్న ఈ మధ్య యాంటీ హెచ్బిఎస్ టెస్ట్ చేశారండి. హెచ్బిఎస్ అనే టెస్ట్, యాంటీ హెచ్బిఎస్. అంటే అది 2 నెలల క్రితం చేశారండి. అది అప్పుడు 85.84 MIU/ml అని వచ్చిందండి. ఓకే. అది బాబుని ప్రొటెక్ట్ చేయగలుగుతుందా, ఇంకా ఏదన్నా బూస్టర్ డోస్ లాంటిది ఇవ్వాలా? ఒకటి ఇది వ్యాక్సిన్ వేయించుకోవటం వల్ల ఎప్పుడైనా పొరపాటున పాజిటివ్ ఉన్న వ్యక్తి బ్లడ్ పొరపాటు మన గాయాలకి ఏదైనా తగిలినా కూడా ప్రొటెక్ట్ చేయగలుగుతారు తెలుసుకుందామని. గుడ్ క్వశ్చన్ అమ్మా, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు చెప్పిన ఒక పర్సంటేజ్ వైజ్ 85 చేంజ్ వైజ్ చెప్తున్నారు, అది కొంతవరకు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతుంది. కాకపోతే హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ వేసుకున్న 3 years తర్వాత మళ్ళీ ఇంకొకసారి రీబూస్టింగ్ వ్యాక్సినేషన్ వేసుకోవడం చాలా అవసరం. రిగార్డింగ్ మనం హెపటైటిస్ బికి సంబంధించిన వ్యాక్సినేషన్ తీసుకున్నాము, మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అయింది. అయినా సరే హెపటైటిస్ బికి సంబంధించిన వ్యక్తి యొక్క రక్తం మనకు అంటినట్లయితే లేదా మన బాడీలోకి వెళ్ళి ఎంటర్ అయినట్లయితే మన బాడీ ప్రొటెక్ట్ చేస్తుందంటే ఖచ్చితంగా చేస్తుందమ్మా, దాని గురించి వరి అవ్వాల్సిన పని లేదు. కాకపోతే ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివ్గా ఉందా లేదనే విషయం చెక్ చేసుకోవడం అవసరం. ఆ బాడీలో మనకు ఒకవేళ వెంటనే చెక్ చేసుకునే అవకాశం ఉన్నట్లయితే చెక్ చేసుకొని ఆ ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివ్గా ఉన్నట్లయితే మనకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా హెపటైటిస్ బి వచ్చే అవకాశం లేదు. సో అయినా సరే వ్యాక్సినేషన్స్ అనేది బూస్టర్ డోసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ 3 వ్యాక్సినేషన్ అయిపోగానే చాలామంది నెగ్లెక్ట్ చేస్తుంటారు, మళ్ళీ బూస్టర్ డోస్ అనేది ఆలోచించరు. 4-5 years తర్వాత మళ్ళీ ఒకసారి బూస్టర్ డోస్ అంటే 1 single ఇంజెక్షన్ ఈజ్ రిక్వైర్డ్. ఆఫ్టర్ మళ్ళీ 4 years or 3 years మళ్ళీ మనకు ఇంజెక్షన్ ఈజ్ రిక్వైర్డ్. అంతకుమించి అవసరం లేదు. లేదా ఈ బూస్టర్స్తో మాకు ఇబ్బందులు ఉన్నాయి ప్రతిసారి ఎక్కడ గుర్తుపెట్టుకున్నట్టు హోమియోపతిలో ఇమ్యూన్ సిస్టమ్ యొక్క డెవలప్మెంట్స్ లేదా ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేటర్స్ అనే మెడిసిన్స్ ఉంటాయి. అవి మనం ఒక 6 months కానీ ఒక 7 months కంటిన్యూస్గా తీసుకున్నట్లయితే ఈ ఇమ్యూన్ సిస్టమ్ యొక్క లెవెల్స్, యాక్టివ్ లెవెల్స్ ఎప్పటికీ పర్సిస్ట్గా ఉంటాయి. దానివల్ల హెపటైటిస్ రిపిటేషన్గా వచ్చే అవకాశం కానీ లేదా హెపటైటిస్ అటాక్ చేసే అవకాశం కానీ ఉండదు.